శ్రీవల్లి గురించి గుండె పగిలి నిజాన్ని బయటపెట్టిన నర్మద, కుప్పకూలిన చందు, రామరాజు. ఇదంతా కూడా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా వల్లి బుజ్జమ్మకు ఎక్కించినంతగా ఇంకా నర్మద మీదైతే కోపం తగ్గదు బుజ్జమ్మకైతే. కానీ ఏదొకటి ప్లాన్ చేసి అయినా సరే బుజ్జమ్మకు నర్మద మీద ఉన్న ప్రేమను బయటకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ప్రేమ అయితే కాలు అడ్డం పెట్టేసరికి నర్మద కింద పడిపోతుంది. పడిపోవడంతో వెంటనే అమ్మ నర్మద అంటూ గబగబా వచ్చి పట్టుకుంటుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది, కాలు బెనికిందా, కాలు నిప్పట్టిందా అనగాని, ఏమీ లేదత్తయ్య, బాగానే ఉంది, చూసుకొని నడవాలి కదా, ఎందుకంత ఆతృత, ఎందుకంత కంగారు అనుకుంటూ పైకి లేపేసరికి, ఎందుకమ్మా వదినంటే నీకు ఇంత ప్రేమ పెట్టుకుని వదిన్ని దూరం పెడుతున్నావు, వదిన ఎంతలా బాధపడుతుందో నీకేమైనా అర్థమవుతుందా, నేను మాత్రం నర్మదతో మాట్లాడకూడదు అని అనుకుంటానా, నాకొక్క మాట కూడా చెప్పలేదన్న కోపం అంతే అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త అనేసరికి, నాకు కూడా తెలియదత్తయ్య, నాకు తెలిసే సమయానికి అంతా జరిగిపోయింది. ఇంకా వనజగారైతే రేపటికల్లా డబ్బులు ఇవ్వమని చెప్పారు. డబ్బులు ఇవ్వాలి అంటే ఇచ్చే అవకాశం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి సమయంలో మామయ్య గారికి చెప్తే మామయ్య గారు ఇంకా కోప్పడతారు. ఏం చేయాలో అర్థం కాక ముందు సమస్యనైతే పరిష్కరిద్దాము అన్న ఉద్దేశంతోనే నేను నా నగలు తాకట్టు పెట్టి కొంచెం డబ్బును అప్పుగా తీసుకుని 20 లక్షలు తీసుకెళ్ళి ఆవిడికి ఇచ్చేశాము. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇదంతా కూడా మామయ్య గారి గౌరవాన్ని నిలబెట్టడం కోసమే తప్ప మామయ్య గారిని తక్కువ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు, మోసం చేయాలన్న ఉద్దేశం అంతకంటే లేదు అంటూ చెప్పేసేసరికి, ఇప్పుడు ఏం చేయమంటారు, నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి, శిక్షించండి, కొట్టండి, తిట్టండి, అంతే తప్ప నాతో మాట్లాడడం మాత్రం మానేకండి అత్తయ్య. మీరు నాతో మాట్లాడకపోతే నాకు అసలు ఏమీ తోచదు. కన్న తల్లి కాకపోయినా అంతకు మించి ఎక్కువ ప్రేమగా మిమ్మల్ని నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. మీరే నా లోకం అనుకుంటున్నాను. అలాంటిది మీరు నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి, నీ మీద నాకు ఏమీ కోపం లేదు, కేవలం నువ్వు నాకు చెప్పలేదని ఒకే ఒక్క బాధ అంతే అంటూ చెప్పడంతో ఇంకా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. అచ్చు బాబోయ్, ఏంటిది ఈ రకంగా కలిసిపోయారు, వీళ్ళు కలవకూడదు అని నేననుకుంటే ఈ రకంగా ఎంత ఈజీగా కలిసిపోవడమా అంటూ ఇంకా వల్లి అయితే, ఏంటత్తయ్య అంటే నర్మదను మీరు క్షమించేశారా అనగానే, నర్మదను క్షమించకపోవడానికి నర్మద ఏం తప్పు చేసిందని, అంత తప్పు ఏమీ చేయలేదు కదా, తప్పు చేసింది నా కొడుకు, నా కొడుకే తప్పు చేసినప్పుడు నర్మద తప్పుని సరిదిద్దింది, తన మావయ్య పరువుని నిలబెట్టాలనుకుంది. మరి అలాంటి తప్పుడు నర్మదను నేను చూసుకోవాలి కానీ ఈ రకంగా నర్మదని బాధ పెట్టడం అంత మంచిది కాదు కదా అంటూ మాట్లాడేసరికి, కరెక్ట్గా చెప్పావత్త, మా అత్త అయితే అయ్యింది కానీ ఒక్క క్షణం ఆలస్యమైనా కరెక్ట్గా చెప్తుంది అంటే అంటారు కానీ అంటూ మొదలెట్టేసరికి, అత్తయ్య తలపోటుగా ఉంది అత్తయ్య అని చెప్పాను కానీ, వల్లి వల్లి అనగానే వల్లి వంటగదిలోకి విసురుగా వెళ్ళిపోయిన వల్లి వస్తుంది. వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పాను కానీ, అలాగే అత్తయ్య అంటూ వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. కాఫీ తీసుకొచ్చేసేసరికి ఇంకా అంతా కూడా కూర్చుని తాగుతారు. మీరు నన్ను క్షమిస్తారని అస్సలు అనుకోలేదు అత్తయ్య, నాకు ఇంట బయట అన్ని చోట్ల కూడా పరువు పోయినంత పని అయింది, నాకు చాలా బాధ కలిగింది, నేను చాలా ఇబ్బంది పడ్డాను, నేను అవమానపడ్డాను. ఎప్పుడు కూడా నన్ను గౌరవంగా గొప్పగా అనుకునే వాళ్ళు నన్ను చాలా లోకుగా చేసి మాట్లాడారు, అందుకే చాలా ఇబ్బందిగా అనిపించింది అత్తయ్య అంటూ నర్మద మాట్లాడేసరికి, నీ మీద కోపం అంతేనే, అంతకు మించి ఏమీ లేదు. అయినా నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా, నాకు చాలా ఏడుపొచ్చింది అత్తయ్య అంటూ హత్తుకునేసరికి, చిన్నపిల్లలా ఏడుస్తావా ఏంటి అంటూ వాదారుస్తుంది. ఇంకా అలా వాదార్చిన తర్వాత చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఈ విషయం వెంటనే వాళ్ళమ్మకు, అదే వల్లి వాళ్ళమ్మ భాగ్యానికి చెప్పేయాలి కదా వల్లి, లేదంటే కడుపుబ్బరం తట్టుకోలేదు కదా. గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని ఫోన్ చేస్తుంది.
ఇదేంటి అమ్మడు ఈ టైంలో ఫోన్ చేస్తుంది, ఇప్పుడే కదా రైస్ మిల్కి వెళ్ళి వచ్చాను అని చెప్పింది, ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి అనుకుంటూ భాగ్యం ఫోన్ ఎత్తి చెప్పే అమ్మడు అని చెప్పాను. కానీ అమ్మోయ్ మొత్తం కలిసిపోయారు అమ్మోయ్ అని చెప్పనేసరికి ఏంటే ఏమైంది మా అత్తగారు ఉందే ఆ నర్మద మీద కోపంతో ఉంది కదా, కొన్ని రోజులు మాట్లాడుకోరేమో అనుకున్నాను. కానీ ఆ నర్మద ఇలా కింద పడిపోయిందో లేదో వెంటనే మా అత్తగారికి ఆ నర్మద మీద ఎక్కడలేని ప్రేమ పొంగుకొచ్చేసి నర్మదతో మాట్లాడేసింది. నర్మద 2 కన్నీటి చుక్కలు పెట్టుకుందో లేదో మొత్తం మాట్లాడేసుకుంటున్నారే అమ్మ, ఏటో వీళ్ళంతా ఎట్టా గొడవాడుకుంటున్నారు అట్టా కలిసిపోతున్నారు అంటూ మాట్లాడేసరికి సర్లే వీళ్ళు ఎలా అనుకున్నా ఏమనుకున్నా మీ నాన్న రైస్ మిల్లో క్యాషియర్ ప్లేస్లో కూర్చున్నాడంట, నాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే మీ నాన్న అదే ప్లేస్లో ఉంటూ దొరికిన కాడికి దొరికినట్టు నొక్కేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మోయ్ నువ్వు ఆ పని మాత్రం చెయ్యొద్దు, ఇప్పుడు మాత్రం ఏం చేయకూడదు. ఎందుకంటే ప్రతిరోజు మా మామయ్య గారికి అకౌంట్స్ అప్ చెప్తున్నాడు. మొన్న 2,000 తక్కువ వచ్చాయని చెప్పాడు, అదేమో నాన్న తీశాడు అని నువ్వన్నావు. అలాగే రోజు అమౌంట్ ఎంతో కొంత తక్కువ వచ్చింది అనుకో ఖచ్చితంగా నికా పెడతారు. తిరుపతి బాబాయిని తక్కువ అంచనా వేయకూడదు. మా ఆయనైనా కొంచెం తింగరోడు కావచ్చేమో కానీ తిరుపతి బాబాయ్ తెలివైనోడే, పైకి తింగరోడ్లా కనిపిస్తాడు కానీ అందరి మీద కన్నేస్తాడమ్మి అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయమంటావే, నాన్నను అస్సలు డబ్బులు ఏమీ ముట్టుకోవద్దని చెప్పు, తన చేతి వాటం చూపించొద్దని చెప్పు అంటూ మాట్లాడేసరికి సర్లే నేను మీ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను అని వల్లికైతే చెప్తుంది. చెప్పేసేసరికి ఇలా వల్లికి ఫోన్ చేసి ఎప్పుడైతే ఫోన్ మాట్లాడి ఎలా పెట్టేస్తుందో ఎదురుగా ఒక వ్యక్తి ఒక ఆడపిల్లని పట్టుకుని నిలబడి ఉంటాడు. నిలబడి ఉండేసరికి ఒక్కసారిగా చూసి కూర్చుని మాట్లాడిన భాగ్యం కాస్త లేచి నిలబడుతుంది. నువ్వెప్పుడొచ్చావు అంటూ మాట్లాడేసరికి నేను ఎప్పుడొచ్చాననేది అనవసరం, మీ కూతురు వల్లి ఎక్కడా, నా భార్య శ్రీవల్లి ఎక్కడా అంటూ మాట్లాడేసరికి అది శ్రీవల్లి నీ భార్య ఏంటి, మీ ఇద్దరికి విడాకులు అయిపోయినాయి కదా అంటూ భాగ్యం అనగానే విడాకులు అయిపోయాయి కాదని నేను అనట్లేదు, కానీ విడాకులైంది నాకు నా భార్యకే కానీ నా భార్యకి నా కూతురికి కాదు కదా, నా కూతురికి ఇప్పుడు తల్లి చాలా అవసరం. ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్ళాలి, నాకు అక్కడికి నా భార్యతో పాటు నా కూతురు ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళాలి. ఏంటబ్బాయి నీ భార్యకు నీకు విడాకులు అయిపోయిన తర్వాత నువ్వు ఎలా ఆ బిడ్డను తీసుకుని వెళ్తావు అంటూ తీసుకున్న బిడ్డను తీసుకుని వెళ్ళగలవు అనగానే సరే అయితే నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్తాను, ఈ బిడ్డను మీరే ఉంచుకోండి అంటూ బిడ్డను కాస్త భాగ్యం చేతిలో పెట్టేస్తాడు. బిడ్డ ఏమో ఓ తెగ ఏడుస్తూ ఉంటుంది. భాగ్యానికి ఏమన్నా చూడడం వచ్చా చేసా, ఛీ దీనికి ఎరక్కపోయి డబ్బుంది కదా అని వాడికి ఇచ్చి పెళ్లి చేశాను, వాడేమో బిడ్డను కనియంత వరకు వాడితో కాపురం చేసి ఆ తర్వాత కాపురం చేయలేను అంటూ వచ్చి పుట్టింట్లో కూర్చుంది. ఏదో కాల్లో కడుపు పట్టుకుని మొత్తానికైతే విడాకులు ఇప్పించేశాము, ఏ గొడవ గోల లేకుండా. కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయం ఎలా బయటపడుతుందో ఏంటో, ఈ పిల్లను నా దగ్గర అప్పగించేసి వెళ్ళిపోయాడు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, అయినా నా మాట వినిపించుకోలేదు. ఇది ఇప్పుడు చూడు ఎంత కొంప మునిగిందో అనుకుంటూ పిల్ల ఏడుస్తూ ఉండగానే పిల్లకి పాలు పట్టించి పడుకోబెట్టి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా మళ్ళీ ఫోన్ చేసావు, నీ కూతురు వచ్చిందే అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కూతురు రావడం ఏంటమ్మా అని చెప్పనగానే అవును నీ కూతురే వచ్చింది, మీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టేసి వెళ్ళిపోయాడే అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా, నా కూతుర్ని మా ఆయన ఎక్కడికి తీసుకొచ్చి దిగబెట్టేయడం ఏంటి, ఏం చెప్పమంటావే, మీ ఆయన ఇక్కడికి వచ్చి కూతుర్ని ఇక్కడ దిగబెట్టేసి వెళ్ళిపోయాడు, అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలంట, అందుకోసమని కూతుర్ని చూసుకోండి, విడాకులయ్యింది నాకు నా భార్యకే కానీ నా కూతురికి నా భార్యకి కాదు కదా, తను నాకు భార్య కాకపోవచ్చు కానీ నా కూతురికి తల్లే అది అని చెప్పి ఇంకా ఏయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏయో చెప్పి రైట్స్ చెప్పి వెళ్ళిపోయాడే. ఈ పిల్లని ఇక్కడే వదిలేశాడు, ఇప్పుడు వరకు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడే వాదార్చి ఇలా
నీకు ఫోన్ చేశాను పడుకుంది అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అనగానే, నువ్వు అర్జెంటుగా రావాలి, నా వల్ల కాదే దీన్ని చూడడం, ఇది మామూలుది కాదు, మీ ఆయనలాగా జగజ్జంత్రి, నేను దీన్ని అస్సలు ఆపలేను, నువ్వు వెంటనే రాకపోతే మాత్రం చాలా కష్టం, నా వల్ల కాదు అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, నా వల్ల కాదు అంటున్నాను కదా, వెంటనే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఇక్కడికి వచ్చేసేయి అనేసరికి వల్లి ఫోన్ మాట్లాడి కూతురు అని మాట్లాడింది కదా, మాట్లాడి బయటకు వచ్చేసరికి బయట నర్మద ఉంటుంది. ఏంటి కూతురు అంటూ కంగారు పడింది, కూతురు అంటూ ఎక్కడికో వెళ్తుంది అనుకుంటూ వెంటనే నర్మద కాస్త ఫాలో అవుతుంది. ఫాలో అయ్యేసరికి సరాసరి ఇంటికి వెళ్తుంది. వచ్చావా అని చెప్పాను. కానీ వచ్చాను, ఇంతకీ ఎక్కడుందది అనగానే, ఇదిగో ఇప్పుడే లేచింది, ఉండు తీసుకొస్తాను అని బయటకు తీసుకొచ్చేసరికి కూతుర్ని ఎత్తుకుంటుంది. ఎత్తుకుని ముద్దాడుతుంది. ఏంటే నీ కూతురంటే అంత ఇష్టమా ఏంటమ్మా, నా కూతురంటే నాకు ఇష్టం ఉండదా, నా కడుపును మోసిన నా కూతుర్ని నేను ఇష్టపడకుండా ఉంటానా అంటూ మాట్లాడేసరికి, ఏంటి వల్లికి ముందే పెళ్ళయిందా, కూతురు కూడా ఉందా, ఈ విషయం బయటికి రాలేదా ఏంటి, ఇప్పుడు వరకు ఈ విషయాన్ని చెప్పకపోవడం ఏంటి అనుకుంటూ ఇంకా ఆలోచనలో పడుతుంది నర్మదైతే. ఆలోచనలో పడేసరికి ఇంక వెంటనే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మామయ్య గారి వాళ్ళకి చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజాన్ని ఆపడానికి వీల్లేదు, ఎన్ని రోజులు ఏదో చేస్తే సర్లే అంటూ వదిలేశాను, ఇక మీదట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేకూడదు, వల్లి అక్క చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టాలి అని ఇంకా అక్కడే ఆ బిడ్డ ఏడుస్తూ ఉండడంతో అక్కడే ఉండిపోతుంది వల్లి. ఇంకా వెంటనే గబగబా అక్కడి నుంచి రైస్ మిల్ దగ్గరికి వస్తుంది. బావగారు మీరు నాతో అర్జెంటుగా రావాలి అనగానే, ఎక్కడికి నర్మదా, ముందు రండి బావగారు, ఎక్కడికో ఏంటో నేను తర్వాత చెప్తాను అంటూ ఇంకా గబగబా తీసుకొచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి తీసుకురావడంతో ఈలోపు రామరాజుకి ఫోన్ చేస్తుంది. మామయ్య గారండి, ఏమనుకోకుండా నేను చెప్పిన ప్లేస్కి రాగలరా అని చెప్పాను. కానీ ఎందుకు నర్మదా రండి అని చెప్పనేసరికి ఇటు ఇద్దరు వాళ్ళు వీళ్ళు కలిసి ఒకే చోటికి వస్తారు. వచ్చేసరికి, ఏంటి నర్మదా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు, ఎరా చందు నువ్వు కూడా వచ్చేసావేంటి అనగానే, నర్మద రైస్ మిల్కి వచ్చి మరీ నన్ను తీసుకొచ్చింది నాన్న, నాతో ఏదో మాట్లాడే పనుందంట అందుకనే తీసుకొచ్చింది అంటూ మాట్లాడడంతో, ఏంటమ్మా ఏంటా పని, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు, పనుంది అత్తయ్య గారు, పనుంది మామయ్య గారు, రండి బండి ఇక్కడ పక్కన పెట్టేసి నాతో పాటు రండి అనగానే ఇంకా అక్కడికి 1-2 వీధులు అటు ఇటు తిప్పి ఇంకా మొత్తానికైతే చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటారు. చేరుకునేసరికి అప్పుడే వల్లి బిడ్డని ఎత్తుకొని అటు ఇటు ఆడిస్తూ ఉంటుంది. ఆడిస్తూ ఉండగా అదే సమయానికి బిడ్డను వదిలేసి వెళ్ళాడు కదా ఆ వ్యక్తి వస్తాడు. వచ్చి మాట్లాడుతూ ఉండేసరికి, ఏంటి బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావంట, బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అంటూ మాట్లాడేసరికి, నాతో విడాకులైనవి కానీ నా కూతురుతో నీకు విడాకులు కాలేదు కదా, నాకు బిడ్డ అన్నట్టే నీకు కూడా బిడ్డే, ఆ బిడ్డను నీ నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదు, నీ నుంచి దూరం కాలేదు అని మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక, అయితే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఈ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే నా వల్ల కాదు, నేను ఆల్రెడీ 2వ పెళ్లి చేసుకున్నాను అని చెప్పాను కదా, నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకెందుకే, నా బిడ్డను చూడవలసిన బాధ్యత నీకుంది, మీ అత్తింటి వాళ్ళకి బిడ్డను చెప్పావో బిడ్డ గురించి చెప్పలేదో అనేది కూడా నేను పట్టించుకోను, బిడ్డ నా సంరక్షణలో ఉన్నా కానీ నాకెక్కడికైనా వెళ్ళాల్సి అర్జెంటు ఎమర్జెన్సీ పనులు వస్తే ఖచ్చితంగా నువ్వు నాకు సపోర్ట్గా ఉండాల్సిందే, బిడ్డను నువ్వు చూడాల్సిందే అంటూ మాట్లాడేసరికి, నా వల్ల కాదు, బిడ్డను నేనెందుకు చూడాలి, ఖచ్చితంగా చూడాలి, ఒక్క నిమిషం ఉండు అంటూ కోర్టు ఇచ్చిన లెటర్ని కాస్త తీసి చూపిస్తాడు. తీసి చూపించేసరికి, అయినా నువ్వేమన్నా చదువుకున్నావా ఏంటి, మమ్మమ్మే కదా చదివిందే 7వ తరగతి వరకు, నీకేం తెలుస్తుంది, కోర్టుకు రాసిన లెటర్లు కోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏంటో చదువుతాను విను అంటూ ఇంకా తీర్పు చదువుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళంతా కూడా పక్కనే ఉండి, అంటే వీళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లుండి గోడ ఉంటుంది, ఆ గోడ దగ్గరే నిలబెట్టి ఇక్కడే ఉండండి అని మొత్తం వాళ్ళ కనిపిస్తారు, వాళ్ళ మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. మొత్తం చదువుతాడు. చదివేసరికి అదంతా చూసి, నీకు ఇవేమీ అర్థం కాదు, 8వ తరగతి చదివిన నిషానికి నీకేం అర్థమవుతాయి ఇవన్నీని,
ఇది కోర్టు ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా బిడ్డను చూడవలసిన బాధ్యత నీది. నాకేదైనా పర్సనల్ పనులుంటే బిడ్డను నీకు అప్పగించి నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డను చూసుకునే బాధ్యత నీకే కోర్టు అప్పగించింది. సాయంత్రం సమయంలో నా దగ్గర బిడ్డ ఉండొచ్చు, కానీ నా బిడ్డ ఎవరికి భారం కాకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే నా బిడ్డను నా దగ్గరే ఉంచుకుంటున్నాను. చూడు వల్లి, ఇంకొకసారి బిడ్డను చూడను అని, బిడ్డ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బిడ్డని గసురుకున్నా, మీ అమ్మ గసురుకున్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మళ్ళీ కోర్టుకెక్కి మళ్ళీ కేసు తిరగతోడిస్తాను. నువ్వు పెళ్లి చేసుకున్నావా అన్న వాళ్ళకు కూడా నిజాన్ని మొత్తం తెలిసేటట్టు చేస్తాను అంటూ మాట్లాడేసరికి ఆ పని మాత్రం చెయ్యొద్దు అని ఇంకా మాట్లాడుతుంది వల్లి. మాట్లాడి అతను బిడ్డను తీసుకుని ఇలా వెనక్కి తిరిగేసరికి రామరాజు వీళ్ళంతా ఉంటారు. ఎవరు మీరంతా అని చెప్పి అంటూ ఉండగానే ఎవరొచ్చారు అని వీళ్ళు కాస్త కొంచెం ముందుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు వల్లి, భాగ్యం. అయితే మామయ్య గారు మీరా అని చెప్పనేసరికి చందు చెయ్యెత్తుతాడు, కానీ చిచి నీలాంటి దాన్ని చెయ్యి తాకాలంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది అంటూ మాట్లాడడంతో అది కాదు మామయ్య గారు, అది కాదండి అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పొద్దు. నువ్వేంటో ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత నీ మాటలేంటో అన్నీ విన్నాను. ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా మారిపోయావు అంటూ నిన్ను పెళ్లి చేసుకున్నవాడు మాట్లాడుతుంటే నేను ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమని అర్థం కాలేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారు, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పినా ఏం చేసినా నేను వినను. వినవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వినడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వింటే నాకు ఏమీ కలిసి రాదు కూడా. నేను ఎప్పుడో నువ్వు చెప్పిన మాటలు వినడం మానేశాను. ఎన్ని రోజులు జరిగిన విషయాలన్నీ తెలుసుకుని ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా నేను నిజాన్ని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా కళ్ళారా చూసిన నిజం తర్వాత అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. నువ్వు 8వ తరగతి వరకు చదివావా? మీ ఇల్లు ఇదా? మీరు కోటీశ్వర్లని చెప్పిందంతా అబద్ధమేనన్నమాట. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అనేది కాదు. ఎప్పుడు మీరు కోటీశ్వర్లు కాదు. అయినా ఎవరికి కావాలి కానీ మీ ఆస్తి అంతస్తులు? ఎవరు మీ ఆస్తి అంతస్తుల కోసం వెంపర్లాడడం లేదు. మీ ఆస్తి అంతస్తు కోసం ఎవరు ఆరాట పడడం లేదు. మాకు ఎవరికి మీ ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. 8వ తరగతి వరకు చదివి MA ఇంగ్లీష్ చదివానంటూ చెప్పావు. నా ఫ్రెండు స్కూల్లోనే నీకు టీచర్ జాబ్ ఇప్పించాను. అది ఏమాయి చేసే జాబ్ సంపాదించావు? రేపన్న రోజున నువ్వు చదవలేదు అన్న విషయం తెలిస్తే వాడి ముందు నేను తలదించుకోవాలి. ప్రతిసారి కూడా మిమ్మల్ని అవమానించారు అంటూ నాకు పదే పదే గుర్తు చేస్తుంటే నువ్వు నేను అవమానపడ్డానని బాధపడిపోతున్నావు అనుకున్నాను. కానీ నాకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోకుండా, నేను బయటికి రాకుండా ఉండడం కోసం నువ్వు ఎంత పెద్ద ప్లాన్ చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ రామరాజు మాట్లాడేసరికి అది కాదు అన్నయ్య గారు అనగానే చీ నోర్మి అమ్మ, ఇంకా నువ్వు చెప్పింది చాలే. ఆల్రెడీ నీ కూతురికి పెళ్ళి జరిగింది, కూతురు కూడా ఉంది. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి నన్ను నా కొడుకుని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. అద్దె బట్టలు, అద్దె నగలు, అద్దె ఇల్లు తీసుకొని మమ్మల్ని ఎంత మోసం చేస్తారా? మీరు మోసం చేయడానికి మాకంటే అమాయకులు ఎవరు దొరకలేదా? అయినా నా పెద్ద కొడుక్కి మంచి సంబంధం తీసుకొచ్చి చేయాలి అని ఎంతో ఆరాటపడ్డాను. కానీ ఎంత మంచి సంబంధం తీసుకొచ్చి చేస్తానని కలలో కూడా అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడతాడు రామరాజు. అయితే బాధపడేసరికి ఇంకా మామయ్య గారు, మీకు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎన్నో విషయాలు దాచిపెట్టాను. ఈ విషయం కూడా దాచిపెట్టి చందుబావ గారి జీవితాన్ని నాశనం చేయలేను. వాళ్ళేదో పెళ్లి కోసం అబద్ధాలు చెప్పారేమో, కాపురం నిలబెట్టుకోవడం కోసం అబద్ధాలు చెప్పారేమో అని చెప్పి ప్రేమ నగలు దొంగతనం చేసినా, వీళ్ళకి డబ్బు ఉంది అని మోసం చేసినా, ఎన్ని చేసినా కానీ వదిలేశాను.
కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బిడ్డ ఉంది అన్న విషయం తెలిసిందో అప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అందుకే నిజాన్ని బయట పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మామయ్య గారు, నన్ను క్షమించండి అంటూ నర్మద అనేసరికి, నువ్వేం తప్పు చేసావమ్మా క్షమాపణ అడగడానికి? నువ్వే తప్పు చేయలేదు, తప్పులు చేసింది ఇది తప్పు చేసింది. ఈ తల్లి కూతుర్లిద్దరూ మమ్మల్ని ఎంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా రారా చందు అని చెప్పాను. కానీ అది కాదు బా అని కానీ నోరు మూసేయి. నువ్వు నన్ను బావా అన్న మాట కానీ భర్తగా నన్ను అనుకోవడం కానీ చేసావంటే మాత్రం నేను అస్సలు క్షమించను. నా ఇంటి గడప తొక్కడానికి కూడా నీకు ఎలాంటి అర్హత లేదు. నువ్వు నా ఇంటి కోడలివి కానే కాదు అంటూ రానన్న అంటూ అక్కడి నుంచి వచ్చేసేసరికి అయిపోయింది, నా జీవితం బుగ్గిపాలైపోయింది. ఇంకా నా జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు. ఇన్ని రోజుల నుంచి ఈ రెండో పెళ్ళి ఈ మొదటి పెళ్ళి విషయాన్ని బయట పడకుండా మేనేజ్ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడైతే అతను బిడ్డను తీసుకొచ్చాడో ఆ బిడ్డతో పాటు నా రెండో పెళ్లి విషయం కూడా బయట పడిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా నేను దేనికి ఏమీ చేయలేను. ఇంకా నేను సర్వనాశనం అయిపోవాల్సిందే. చిచి, నా జీవితం ఏంటో ఎంత దారుణంగా ఈ రకంగా తయారైంది అని ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉండిపోతుంది. ఈలోపు ఆనందరావు కాస్త ఇంటికొస్తాడు. ఏమైంది భాగ్యం, ఎందుకు అమ్మాయి ఏడుస్తుంది? అయినా ఈ టైంలో అమ్మాయి ఇక్కడుందేటి? వాళ్ళ అత్తవారింట్లో కదా ఉండాలి అనగానే, నిజం తెలిసిపోయిందయ్యా వాళ్ళకి అనగాని, ఏం నిజం తెలిసిపోయింది? మనకు ఆస్తి పాస్తి లేదన్న నిజం తెలిసిపోయిందా అని చెప్పాను. కానీ కాదయ్యా, ఆ నిజం తెలియలేదు. అమ్మాయికి ఇంతకు ముందు పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడన్న విషయం తెలిసిపోయింది, ఒక కూతురుందన్న విషయం తెలిసిపోయిందనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందరావు. ఏంటే భాగ్యం, ఏమంటున్నావే అనగానే, అవునండి, ఇందాకే దీని మొదటి భర్త ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ఆ బిడ్డ చేర్చి పడుకుంది. మళ్ళీ దానికి ఏదైనా జరుగుతుందేమోనని భయంతో వల్లికి ఫోన్ చేశాను. వల్లి వచ్చింది. వల్లిని ఫాలో అవుతూ వచ్చిందో మరి ఎలా వచ్చారో తెలియదు కానీ చందు, అన్నయ్య గారు, నర్మద ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చూసి వల్లి విషయం అంతా కూడా తెలిసిపోయింది. వాళ్ళకి వల్లికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందన్న విషయం కూడా తెలిసిపోయింది అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేద్దామే అని చెప్పాను. కానీ చేయడానికి ఏముంది నాన్న, ఏమీ లేదు, మన చేతుల్లో ఏమీ లేదు. జీవితం సర్వనాశనం అయిపోయినట్టే, జీవితం ఇంకా అయిపోయినట్టే అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళని కాళ్ళు వేళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా సరే నీ కాపురం నిలబెడతాము అని చెప్పాను. కానీ వద్దు, నా కాపురాన్ని మీరు నిలబెట్టలేరు, నిలబెట్టొద్దు కూడా. ఇంకా నా కాపురం నాశనం అయిపోయినట్టే. మీరు పదే పదే నా కాపురాన్ని నిలబెట్టాలని చూసినా ఏం చేసినా కానీ ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నా జీవితం నాశనం అయిపోయిందమ్మా. మీరు ఎన్ననుకున్నా ఏం చేసినా కానీ అయిపోయిన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేరు. అబద్ధాలు చెప్పినప్పుడే చెప్పాను, అబద్ధాలు చెప్తున్నాం, మోసాలు చేస్తున్నాం, ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా సరే మన గురించి బయటికి వస్తుంది అని నా మాట విన్నారు కాదు అంటూ ఇంకా వల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు. వచ్చేసేసరికి చందు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్టుంటుంది వాడి మొహం. ఏమైంది నాన్న, ఏం జరిగింది, ఏమైంది పెద్దోడా అంటూ ఇంకా అక్కడ కుప్పకూలిపై కూర్చునిపోయి ఉన్న చందు దగ్గరికి అయితే మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. ఏమైందిరా, ఏం జరిగింది, నువ్వెందుకంత బాధపడుతున్నావు, నాన్న ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఏమైంది నాన్న, ఏం జరిగింది నాన్న అనగానే, మోసపోయానురా, పెద్దోడు భార్య విషయంలో మోసపోయాము అనగానే, ఏమైంది, అసలు ఏమైంది నర్మద అనగానే, వల్లి అక్కకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది అత్తయ్య, ఒక ఆడబిడ్డ కూడా ఉంది, ఆ పాపకు సుమారు 2 సంవత్సరాలు ఉంటాయి అనేసరికి, ఏంటి వల్లి అక్కకు పెళ్ళి అయిపోయిందా, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును, వల్లి అక్కకు ముందే పెళ్ళి జరిగిపోయింది, బిడ్డ కూడా ఉంది అనగానే ఇంకా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారే, అసలు నాకేమీ అర్థం కావట్లేదు, మాకే ఏమీ అర్థం కావట్లేదు,
అని చెప్పి మాట్లాడేసరికి ఏం అర్థం కాకపోవడం ఏంటి, అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అనగానే ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. ఇంతకుముందు వల్లి అక్క ఎన్నో తప్పులు చేసింది, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని మోసాలు చేసినా మేము తన కాపురం బాగుండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు ఆ తప్పుల్ని మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసింత అన్ని విషయాలు దాచిపెట్టినా ఇప్పుడు మాత్రం మీ విషయం దాచిపెట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను ఈ నిజాన్ని చెప్పేశాను అంటూ మాట్లాడేసరికి ఏమంటున్నావు అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు, నిజం చెప్పక తప్పలేదు, నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది అన్న విషయం తెలిసాక తట్టుకోలేకపోయాము, అందుకోసమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పేసేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే అదే అర్థం కావట్లేదు అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చందు లోపలికి వెళ్ళిపోతాడు. బావగారు అనగానే వదిలేసేయండి, వాడిని కొన్ని రోజులు అలానే వదిలేసండి, వాడు ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది, అందులోంచి బయటికి వస్తేనే కానీ వాడు మామూలు పరిస్థితికి రాలేడు అంటూ మాట్లాడేసరికి ఇంకా చందు బాధపడుతూ ఉంటాడు. మొత్తానికైతే వల్లి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న చందు చాలా బాధపడతాడు. మరి ఆ బాధ నుంచి చందు ఎప్పుడు బయటపడతాడు? రామరాజు మరి చందుకు మరొక పెళ్లి చేయడానికి సిద్ధపడతాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.